మనకు కలగాలి అంటే తప్పనిసరిగా శ్రావణ మాసంలో అభిషేకాలు, అర్చనలు, జప, హోమ, తర్పణాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. యావత్ దేశంలో కూడా మాసం భగవంతుని గురించి తెలుసుకునే మాసం, భగవంతుని గురించి నోరారా కీర్తించేటటువంటి మాసం. అలాగే మనస్సులో ఆ పరమశివుడిని, సదాశివమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని ధ్యానం చేసేటటువంటి మాసం. ఇంతటి పవిత్రమైనటువంటి ఈ మాసంలో మనం ఈ బుగ్గ రామలింగేశ్వర దేవాలయం ఎంతో సనాతనమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, అనంత ఎరువులలో వెలసినటువంటి ఈ దేవాలయం యొక్క ప్రాశస్త్యం మనందరికీ తెలిసిందే. ఎప్పుడో త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుడు మరి ఈ ప్రాంతం విహరించేయాలి. రావణ సంహారానంతరం ఈ ప్రాంతానికి విచ్చేసి మరి దాహం వేస్తే, బాణం వేస్తే మరి ఒక నీటి బుడగ బయటికి వచ్చేసి ఆ నీళ్లతో ఇక్కడ లింగ ప్రతిష్ఠ చేసి ఆ నీటితో అభిషేకం చేసినట్టు మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ఆ శివలింగానికి ఈ రోజు మనం లక్ష బిల్వార్చన చేయడమే. స్వామి శివుడు అభిషేక ప్రియుడు. మనం ఎన్ని నీళ్లు పోసినా ఆయన కాదు అని అన్నాడు. ఎందుకంటే ఆయన శిరస్సు మీదనే గంగ ఉంది. అయినా కానీ మనం మళ్ళీ అభిషేకిస్తే ఆయన స్వీకరిస్తాడు. అంటే ఆయన ఎంత మరి తాపముతో ఉంటాడో మనకు అర్థమవుతుంది. అంటే అందుకని ఏం చేశాడు, ఆయన ఉండేది మంచకొండలోనే. ఆయన ఇల్లాలు పార్వతమ్మ కూడా, పార్వతీదేవి కూడా మంచుకొండ కూతురే.